సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పల్లెగూడ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఈ నెల 24న నిర్వహించే శివలింగ ప్రతిష్టాపనను విజయవంతం చేద్దాం. 4 నెలలుగా అంగన్వాడీ టీచర్ విధులకు డుమ్మా, 3 రోజులుగా ఆయమ్మ తమ విధులకు డుమ్మా. ఇద్దరికీ నోటీసులు జారీ చేసిన పై అధికారులు. పుట్టినరోజు సందర్భంగా 80 మంది విద్యార్థులకు దేశభక్తి సినిమా చూయించిన తాండూరు యువకుడు. శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుటుంబ సభ్యులు. అంతారం శివార్లోని అర్బన్ పార్క్ రోడ్డు పనులపై విచారణ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం చంద్రవంచ శివార్లోని కరణ్ కోట్ వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన గల పల్లెగూడ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఈ నెల 24న శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో గురు హవా మల్లినాథ్ మహారాజ్ ఆధ్వర్యంలో శివలింగ ప్రతిష్టాపన జరగనుందని నిర్వాహకులు తెలిపారు. 23 ఆదివారం పల్లకి సేవ, 24 సోమవారం శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు అగ్గనూర్ అశోక్, ప్రభాకర్ రెడ్డి, బాలేశ్వర్ గౌడ్, పూజారి పాండు, కేశవరావు, ధర్మీది రవిశంకర్, నరసింహులు తదితరులు కోరారు. అదేవిధంగా ప్రతి శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని నేడు చంద్రవంచ గ్రామానికి చెందిన నరసింహుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడికి వచ్చేసి పల్లకి సేవ కార్యక్రమము రేపు 4 గంటల నుండి పల్లకి సేవ, భజన కీర్తనలతో సహా ఇక్కడ కార్యక్రమాలు నిత్యము కార్యక్రమం ఉంటుంది. మరి అదే మాదిరిగా 24 తారీఖు 2 నెలలు అంటే ఎల్లుండి 24వ తారీఖు రోజు సోమవారము శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకొని ఆ యొక్క శివుని యొక్క ఆజ్ఞ, శివుని యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి భక్తాదులందరూ కోరుకుంటూ, మరి అదే మాదిరిగా శివభక్తులతో శివ భజన కీర్తనలు చేసుకుంటూ 18 మెట్ల పూజ చేసి ఆ యొక్క భగవంతుని కృపకు అందరూ పాత్రలు కాగలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ, రేపు ఎల్లుండి 2 రోజులు ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా నా బాధ్యతగా ఇక్కడ వచ్చి వాళ్ళ బాధ్యతతో ఇక్కడ భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై ఆ యొక్క సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి నా హిందూ సోదరులందరినీ నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. మన హిందూ ధర్మం, హిందూ సంస్కృతిని, హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. మనము మన యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే ఇటువంటి మహనీయులని, సత్పురుషులని ఎంతోమందిని మనము వాళ్ళని గౌరవించాలి. వాళ్ళని మన అన్నదాత వచ్చేసి నరసింహ స్వామి, చంద్రవంచ నరసింహ స్వామి దాత. ఇది 35వ వారం స్వామి ఈరోజు అన్నదాత నరసింహ స్వామి. అలాగే రేపు మల్లినాథ్ ముత్య వస్తున్న స్వామి. రేపు మధ్యాహ్నము ఈ చిటిగణప అశోక్ స్వామి ఇంటికి వస్తారు స్వామి. సరదాత ఇంటికి వస్తారు. అయితే వారి ఇంటి నుంచి పల్లకి సేవ ఉంటుంది స్వామి. ఈ హనుమాన్ మందిర్ వరకు, పల్లెగూడ ఆంజనేయ గుడి వరకు పల్లకి సేవ ఉంటుంది. అదే మాదిరిగా రేపు ఈ హనుమాన్ మందిర్లో వెలిసినటువంటి వినాయక స్వామి, స్వయంగా వచ్చిన వినాయక స్వామికి రేపు పొద్దున పూజలు ఉంటాయి స్వామి, అభిషేకం ఉంటుంది. దాని తదుపరి ఆంజనేయ స్వామికి చంద్రం తిథి ఉంటుంది స్వామి. చంద్రం తర్వాత స్వామి గారిని ముఖ్యని పురస్కారం తీసుకొచ్చి రేపు ఎల్లుండి పొద్దున ప్రతిష్టాపన ప్రతిష్టాపన తర్వాత శివస్వాముల 18 గంటల పడి పూజ ఉంటుంది. పూజ తర్వాత అన్నదానం విత్తనం ఉంటుంది స్వామి. అన్నదానం తర్వాత స్వాములందరూ భక్తాదులు అందరూ విచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం స్వామి. జై శ్రీరామ్. తాండూరు మున్సిపల్ పరిధిలోని రాజు గృహకల్పలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రం నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మిగిలింది. 2024 నవంబర్ 2వ తేదీ నుండి నేటి వరకు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ విధులకు హాజరు కాలేకపోయింది. గత 3 రోజులుగా ఆయమ్మ కూడా విధులకు హాజరు కాలేదు. ఇద్దరూ హాజరు కాకపోవడంతో చిన్నారులకు ఆహారం అందించేందుకు రాజు గృహకల్పకు చెందిన ఓ మహిళ సహకరించింది. ఇంత జరుగుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యవేక్షించవలసి ఉన్నా పట్టించుకోలేదు.
పట్టించుకోలేకపోయారు. గతంలో అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసి తాళాలను అంగన్వాడీ టీచర్ ఇవ్వకపోవడంతో స్థానిక కౌన్సిలర్ వెంకన్న గౌడ్ జోక్యం చేసుకుని తాళాలను సూపర్వైజర్ కు అందజేశారు. అంగన్వాడీ టీచర్ అనురాధ తన విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు అడిషనల్ సిడిపిఓ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో కలెక్టర్ కు నివేదిక అందించనున్నట్లు శ్రీదేవి తెలిపారు. ఆయమ్మ జ్యోతి కూడా గత 3 రోజులుగా విధులకు హాజరు కాలేకపోవడంతో ఆయమ్మకు కూడా మెమో ఇవ్వనున్నట్లు సూపర్వైజర్ సుశీలమ్మ తెలిపారు. అంగన్వాడీ టీచర్ ఆయమ్మలు అందుబాటులో ఉండనందున చిన్నారుల సంఖ్య కేవలం 10 నుండి 15 మంది మాత్రమే హాజరు కానున్నారని, గర్భిణీలు కూడా 10 నుండి 15 మంది మాత్రమే సేవలు వినియోగించుకున్నట్లు తెలిసింది. ఇతర అంగన్వాడీ టీచర్ కు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పిన ఈకేవైసీ, పోషన్ ట్రాకర్, ఎన్హెచ్డిఎస్ కేంద్ర రాష్ట్ర పథకాల పనులలో నిమగ్నమైనందున ఈ అంగన్వాడీ కేంద్రాన్ని పట్టించుకోలేకపోయారు. త్వరలో ఈ అంగన్వాడీ కేంద్రానికి నూతన అంగన్వాడీ టీచర్ ను నియమించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు అడిషనల్ సిడిపిఓ శ్రీదేవి తెలిపారు. అంటే ఎన్ని రోజుల నుంచి నాకు వచ్చింది? 6 నెలల ఉందా? ఎవరు పెడతారు? నువ్వేనా? ఎవరు పిల్లలకి ఎవరు ఇస్తారు? నువ్వే వండి పెడతారా? పిల్లలు ఏడున్నారు ఇప్పుడు? ఎన్ని గంటలకు పంపిస్తారమ్మా పిల్లలకు? ఇప్పుడు టైం ఎంత అయింది? పిల్లలు ఏమి ఇంజెక్షన్ ఇస్తారు? అంగన్వాడీ పిల్లలను పంపిమని చెప్పిండ్రా మీరు? ఓ యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా 80 మంది విద్యార్థులకు దేశభక్తి చావా అనే సినిమాను తన సొంత డబ్బులతో చూపించాడు. శనివారం తాండూరు పట్టణంలోని శాంత్ మహల్ టాకీస్ లో గల చావా అనే సనాతన హిందూ ధర్మ చరిత్రను తెలిపే సినిమాను అక్షర పాఠశాల 80 మంది విద్యార్థులకు సినిమా చూపించారు. ఈ సందర్భంగా యువకుడు మాట్లాడుతూ హిందూ ధర్మం, దేశభక్తి లాంటి విశేషాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు తెలిపారు. బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు రజనీకాంత్ సూచన మేరకు విద్యార్థులకు ఈ సినిమా చూయించినట్లు శశాంక్ తెలిపారు. అందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు శశాంక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సంతోషం వ్యక్తం చేశారు. భారత్ మాతాకి జై. మన భారతదేశం, మన హిందుత్వం, మనం ఇలా ఉన్నామంటే కారణం ఈరోజు గొప్ప గొప్ప వీరులు శివాజీ మహారాజ్, శంభు మహారాజ్, మరి ఇంకెంతమంది గొప్ప వీరుల త్యాగాలు, వాళ్ళ ప్రాణ త్యాగాలు. ఇవాళ అది మన అదృష్టం ఏంటంటే సినిమా రూపంలో మన చరిత్ర మనం తెలుసుకోవడము. ఇలాంటి గొప్ప అవకాశం మాకు ఇచ్చిన మీడియా మిత్రులు, మా బజరంగ్ దళ్ ప్రెసిడెంట్ మన రజనీ అన్న గారికి ధన్యవాదాలు. మా తమ్ముడు పుట్టినరోజు ఈ సందర్భంగా అక్షరాస్కూల్ విద్యార్థులకు 80 మంది మేము సినిమా చూపెట్టాలనుకున్నాము. ఈ చరిత్ర పిల్లలకు, యువతలకు అందరికీ తెలియాలని కోరుకుంటూ చేశారు. సినిమా ఎలా ఉంది? ఎవరు చూస్తారు మీకు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? లోపలికి వెళ్ళండి. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుటుంబ సభ్యులు శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం చాలా రోజుల తర్వాత తాండూరుకు చేరుకున్న గడ్డం ప్రసాద్ అక్క శోభ, చెల్లెలు వీణా, ప్రియ, బావ రాధాకృష్ణ శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మఠం కార్తీక్ స్వామి ప్రత్యేకంగా వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. त्वमेव शरणं मम तस्मात् कारणभावेन रक्ष रक्षो परमेश्वरः।
सूर्यगोत्रोद्भवस्तात् यजमाननामधेयस्तात् राजेन्द्रनामधेयस्तात् मान्यानामधेयस्तात् संकेतनामधेयस्तात् रियान्नामधेयस्तात् राशिदानामधेयस्तात् फलनिदानामधेयस्तात् साकुटुम्बानां सूर्यगोत्रोद्भवस्तात् यजमाननामधेयस्तात् తాండూరు మండలం అంతారం గ్రామ శివారులోని అర్బన్ పార్క్ రోడ్డు పనులను జిల్లా అటవీ శాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. రోడ్డు పనులు ఎంత మేర నిర్మించవలసి ఉందో అంత నిర్మించలేదంటూ ఫిర్యాదులు అందాయని, అందుకే విచారణ చేపట్టినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. విచారణ అనంతరం ఎలాంటి అక్రమాలు జరగలేదని శ్రీనివాసరావు తెలిపారు. అటవీ శాఖలో పనిచేసే కొందరు అంతర్గతంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్లు వినికిడి. అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నా అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వాపోయారు. తమ శాఖకు చెందిన కొందరు తమను ఇక్కడి నుండి పంపించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలకు పూనుకున్నట్లు అటవీ శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా అభివృద్ధి కోసం పాటుపడుతున్న తమపై అనవసరంగా ఫిర్యాదులు చేయకూడదని ఇతర అధికారులకు తాండూరు శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.